దేశవ్యాప్తంగా నేడు మెడికల్ షాపులు సంపూర్ణ బంద్ పాటిస్తున్నాయి. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపు మేరకు సుమారు 12 లక్షల మంది ఔషధ వ్యాపారులు ఈ నిరసనలో పాల్గొన్నారు. కార్పొరేట్ ఈ ఫార్మసీల ఆన్లైన్ అమ్మకాలు, భారీ డిస్కౌంట్లు, ఏఐ ఆధారిత నకిలీ ప్రిస్క్రిప్షన్ల వల్ల చిన్న వ్యాపారుల జీవనోపాధి దెబ్బతింటుందని కెమిస్టులు మండిపడుతున్నారు. కోవిడ్ నాటి హోమ్ డెలివరీ సడలింపులను రద్దు చేయాలని, జిఎస్ఆర్ 817 వంటి నోటిఫికేషన్లు వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ బంద్కు ఖమ్మం జిల్లాలో ఎలాంటి స్పందన కనిపిస్తోంది, రోగులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, అక్కడ ఉన్న తాజా పరిస్థితులను మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు అయితే ఈరోజు బంద్కు అయితే పిలుపునిచ్చాయి. ఇప్పటికే ఏదైతే ఆల్ ఇండియా మెడికల్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ సంబంధించిన వారంతా కూడా ఈ ధర్నాలో పాల్గొంటున్నారు పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏఐ ద్వారా కూడా ఇప్పటికే మెడికల్ షాపుల్లో మందుల విక్రయాలు, అదేవిధంగా ఆన్లైన్ విక్రయాలను కూడా వారు నిరసిస్తూ కూడా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపుగా 12,000 అటువంటి అంటే మెడికల్ షాపులన్నీ కూడా బంద్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే మెడికల్ షాపులకు సంబంధించినటువంటి వారికి కూడా ఇన్సెంటివ్ విషయంలో కావచ్చు, అదేవిధంగా వారికి ఇవ్వాల్సినటువంటి పర్సెంటేజ్లో కూడా అంటే చాలా తక్కువ హెచ్చు తగ్గులు ఉన్నాయి. అదేవిధంగా ఆన్లైన్ మెడిసిన్లో మాత్రం 80% సంబంధించినటువంటి ఎక్కువ కూడా ఇస్తున్న నేపథ్యంలో వారంతా కూడా ఈ ధర్నాకైతే నిరసన అయితే చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ షాపులతో పాటు ఇటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 1279 మెడికల్ షాపులు ఉన్నాయి. ఈ మెడికల్ షాపులకు సంబంధించినటువంటి వారందరూ కూడా పూర్తిగా కూడా ఈరోజు బంద్ను అయితే ప్రకటిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మెడికల్ షాపుల్లో ప్రతి ఐటమ్కి సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, అదేవిధంగా వృద్ధులు, వికలాంగులకు సంబంధించిన ఐటమ్స్ విషయంలో కూడా ఇటు చాలా హెచ్చు తగ్గులు ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా ఆన్లైన్ మెడిసిన్లో మాత్రం పూర్తిగా అటు ఆన్లైన్ వారికి మాత్రం 80% కూడా ఇస్తున్నారు. ఇప్పటికే ఏదైతే కరోనా సమయంలో ఇచ్చినటువంటి 2020 జీవో కావచ్చు, అదేవిధంగా 817 ఈ జీవో ప్రకారం కూడా మెడిసిన్స్ విషయంలో మాత్రం అటు ఏదైతే డీలర్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూటర్ విషయంలో కూడా హెచ్చు తగ్గులు ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్కి సంబంధించి ప్రత్యేకంగా వారికి 8%, అదేవిధంగా ఇటు డీలర్లకు అంటే రిటైల్ షాప్లో మాత్రం దాదాపుగా ఇప్పటికే 1200 అంటే వాళ్ళకి 10% కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వారంతా కూడా హెచ్చు తగ్గులపై కూడా పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మెడికల్ షాపులన్నీ కూడా ఈరోజు బంద్నకైతే పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఆన్లైన్లో కావచ్చు, అదేవిధంగా మెడికల్ షాపులకు సంబంధించి, అదేవిధంగా హాస్పిటల్కి అనుసంధానం ఉన్నటువంటి మెడికల్ షాపులో మాత్రం మెడికల్ షాపులు ఓపెన్గానే ఉంటాయి. ఏదైతే స్వతంత్రంగా ఏర్పాటు చేసినటువంటి మెడికల్ షాపులు మాత్రం ఈ బంద్లో పాల్గొంటున్నాయని చెప్పేసి అటు ఏఐఓడిసికి సంబంధించినటువంటి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనుబంధ మెడికల్ షాపులు మినహా అన్ని మెడికల్ షాపుల్లో కూడా ఈరోజు మాత్రం బంద్ను అయితే ప్రశాంతంగా కొనసాగించేందుకైతే అటు అయితే మెడికల్ డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్రీకి సంబంధించిన వారంతా కూడా పిలుపునివ్వడంతో వారంతా కూడా పాల్గొంటున్నారు. ఇప్పటికే అత్యవసర మెడిసిన్స్ సంబంధించిన వారంతా కూడా ముందుగానే తీసుకోవాలని చెప్పేసి వారంతా కూడా అవగాహన కల్పిస్తున్న నేపథ్యంలోనే ఈరోజు మాత్రం బంద్ను సంపూర్ణంగా అంటే విజయవంతం చేయాలని చెప్పేసి అయితే మెడికల్ సంబంధించినటువంటి షాపు యజమానులు కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే 1279 మెడికల్ షాపులు మాత్రం పూర్తిగా మూసివేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా మెడికల్ షాపులు అయితే బంద్ అయ్యాయి. ఇటు ఏదైతే ఆన్లైన్ షాపులుగా ఉన్నటువంటి వారు కూడా 24/7 కూడా అంటే ఓపెన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆన్లైన్ షాపులు మెడిప్లస్ కావచ్చు, అదేవిధంగా అపోలో ఫార్మసీకి సంబంధించినటువంటి వారంతా కూడా ఇప్పుడు ఓపెన్ చేసి ఉండటంతో కొంత ఉపశమనం కలుగుతుంది అనేది అయితే మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మాత్రం జిల్లా వ్యాప్తంగా కూడా మెడికల్ షాప్ బంద్ మాత్రం సంపూర్ణంగా కొనసాగుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.